యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు జిల్లా స్థాయిలో ఒలిగొండ మండలం మాజీ జెడ్పీటీసీ వాకటి పద్మ అనంతరెడ్డికి గ్లోబల్ విజ్ఞాన సదస్సులో కోమరెడ్డి వెంకరెడ్డి సమక్షంలో కిసాన్ సేవారత్న అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ విజ్ఞాన ప్రతిష్ట సభ్యులు రాజేందర్ రెడ్డి, కనుమటి పావని, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకొల్ల వెంకటేశం, రచయిత కవి వాకటి రామరెడ్డి, పులికిల వాస్తవ్యులు మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి గ్లోబల్ ఫ్యామిలీ రైతులు, రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆవరించాలని భావిస్తున్నాం. అంత క్రమశిక్షణ వాళ్ళు ఉండి ఈ కార్యక్రమానికి బలోపేతం చేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గాంధీ గోగుల వారు మరి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే విప్పు ఐలయ్య గారు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ ఇలా వేదిక పైన ఈ ప్రధానంగా ఏంటంటే ఈ గాంధీ మరి 9 రాష్ట్రాలకు వెళ్ళి ముప్పిపల్లి శిల్పా కాంతారెడ్డి గారు, సైంటిస్ట్, సరూర్ నగర్ రంగారెడ్డి శిల్పా కాంతారెడ్డి గారు, అందులో ఒలిగొండ ఆ తర్వాత శ్రీ గుండ్ర సుజాత అంబయ్య గారు, కొత్తపల్లి జిల్లా కాకినాడ ఆంధ్రప్రదేశ్, సుజాత అంబయ్య గారు, రావడం జరిగింది. అందులో మాకు రావడం తర్వాత శిల్పా కాంతారెడ్డి గారు, ముఖ్యంగా ఉన్నారండి, ఎందుకంటే నేను రైతుగా సురేష్ సార్, మరి ఈనాడు దాదాపు శ్రీమతి కె ఉషారాణి గారు, శ్రీ సురేష్ గారు, ఏడి అగ్రికల్చర్ అండ్ సెరికల్చర్ వనపర్తి జిల్లా సార్ ఆహ్వానిస్తున్నాం. తర్వాత వరినాడు మిషన్ కొన్నాం. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కూడా దయచేసి మనుషులను పెట్టుకొని గూడూరు ధనలక్ష్మి గారు, సీనియర్ సైంటిస్ట్, బనగామపల్లి విఘ్నేష్ కేంద్ర యాగంటిపల్లి ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్, గూడూరు ధనలక్ష్మి గారు. కాబట్టి ముఖ్యంగా శిల్పా కాంతారెడ్డి గారు ఇవ్వండి. రైతుల గురించి మరి చాలా ఈ అవగాహన సదస్సులో శిల్పా కాంతారెడ్డి గారు, ఎందుకంటే ఈనాడు మీరు తీసుకెళ్ళారు సార్, వచ్చేస్తే వాళ్ళే అక్కడ సన్మాన్ కన్ఫ్యూజ్ కాకుండా సార్. మరి ఇలాంటి ప్రముఖులందరూ వచ్చి ఇలా మా రామరెడ్డి గారు పాట రూపకంగా మరి బ్రహ్మాండంగా రైతుల గురించి చెప్పడం జరిగింది. సోదరుడు తమ్ముడు మరి ఆ రకంగా ఇవాళ ఈ వచ్చిన రైతులందరికీ అవార్డ్స్ తీసుకున్న రైతులకందరికి కూడా చాలా సంతోషమైన ప్రోగ్రాం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈనాడు తర్వాత సార్ ఇండియాలోనే డాక్టర్ బి సదాశివయ్య గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, దాంతో పాటు మహబూబ్ నగర్ జడ్చర్ల, మహబూబ్ నగర్. దయచేసి అవార్డు గ్రహీతలు దయచేసి మీరు పక్కకి చాలా అవసరం. ఎందుకంటే సేంద్రియ ఎరువులతోటి భూసారం కూడా ఖరాబు కాదు. దాంతో గూడూరు ధనలక్ష్మి గారు పబ్లిక్ కూడా తిన్న బియ్యం కానీ కూరగాయలు కానీ వాటితోటి ఆరోగ్యంగా ఉంటుందండి. మరి సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది సొంతంగా చేసుకుంటున్నారు, కొంతమంది మాత్రం మరి పెద్ద ఎత్తున చేసే వ్యవసాయాలకు ఫర్టిలైజర్ లేకుంటే పంట దిగుబడి తక్కువ వస్తుందని ఉద్దేశం. డాక్టర్ యానాల శిరీష గారు, డాక్టర్ పెద్దాపురం బస్వారెడ్డి గారు, డాక్టర్ లలితానగర్ అడిక్మేట్ హైదరాబాద్, శిరీష గారు, బస్వారెడ్డి గారు, ధనలక్ష్మి గారు, గూడూరు ధనలక్ష్మి గారు. వారే నీళ్లను పెట్టి మనం పండిస్తున్నాం. మరి ఆ ఒక మూసీ నీళ్లతోటి ఇంకా కలుషితమై శ్రీ దావులూరి లక్ష్మీ కుమారి గారు, హనుమంతరావు గారు, తడికెళ్లపురి మండలం, కమవరం కోట జిల్లా, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. శ్రీ నాయుడు శిరీష గారు, నాయుడు మహేష్ ప్రసాద్ గారు, నాగపల్లి దమ్మపేట, భద్రాద్రి కొత్తగూడెం. ఆర్ అనిత గారు, డాక్టర్ ఆర్ అనిత గారు, హోమ్ సైన్స్, కేవీకే, మదనాపూర్, వనపర్తి జిల్లా, డాక్టర్ ఆర్ అనిత గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన గౌరవ వెంకటరెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి సీఎం గారితో ఒప్పించి 267 కోట్లు మన బునాదిగాని కాలువకు రిలీజ్ చేయడం జరిగింది. దాంతో మా మండలం అంతా కాలువగా డాక్టర్ యానాల శిరీష గారు, డాక్టర్ పెద్దాపురం బస్వారెడ్డి గారు శ్యామలం అవుతుంది.
ఎందుకంటే సగ ప్రాంతము నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కాబట్టి అన్ని గ్రామాలు బాగుపడాలంటే బునాది గాని కాలువ రావాల్సిన అవసరం మా మండలానికి ఉంది. దాంతోపాటు ఇంకా మిగతా రైతులు మిగతా గుజరాత్కి వెళ్ళి వచ్చిండ్రు, ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిండ్రు, కేరళకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళందరి అనుభవాలు కూడా చెప్పిండ్రు. ఇక్కడ సేంద్రియ ఎరువులతోటి పండించే పంటలతోటి ఎంత బెనిఫిట్స్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో రైతులందరూ సేంద్రియ ఎరువులకు కొంచెం పాటుపడి పండియాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన ఆధ్వర్యంలో మా మండల జెడ్పీటీసీ అన్నగారు, వదిన గారు, వాకిటి పద్మానందరెడ్డి గారు ఒక పుడమిపుత్ర అవార్డు తీసుకున్న సందర్భంగా వారికి మా ఒలిగొండ మండలం తరఫున, మా పులీల తరఫున కూడా వ్యక్తిగతమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అంతరించిపోతున్న వ్యవసాయం కోసం వాళ్ళు సుస్థిర వ్యవసాయము శ్రీమతి శ్రీ మధిర మమతా రాజశేఖర్ గారు, ఏఈఓ చెన్నూరు, మంచిర్యాల జిల్లా. మమతా రాజశేఖర్ గారు యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిధిలో మరి కన్వీనరు మా సోదరి మరి పడమటి పావని వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో గొప్పగా ఘనంగా దాదాపు 2000 మంది జనంతో 150 మంది అవార్డులు ఇస్తూ 5-6 రాష్ట్రాల నుంచి కూడా డాక్టర్ బీరవోలు సంధ్య, మంగాల క్రాంతి కుమార్ రెడ్డి గారు, డాక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్తపేట, యాదాద్రి భువనగిరి జిల్లా. మా భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా అలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు, ఇతర ప్రముఖులు అందరూ సమక్షంలో అవార్డు తీసుకోవడం జరిగింది. నిజంగా అందరికీ దేశంలో స్వాతంత్రం వచ్చింది, ఒక రైతుకే రాలేదు. ఎందుకు రాలేదంటే ఎవడు పంట పండించారు. శ్రీ కొలిశెట్టి శైలజ, శివకుమార్, గోశాల, అబ్దుల్లాపూర్ మెట్, హైత్ నగర్, రంగారెడ్డి జిల్లా. కొలిశెట్టి శైలజ, శివకుమార్ గారు. కాబట్టి అందుకోసం ఈ రోజు అన్నదాతని కొందనాలు నీ ఆశలు ఓకే అండి, థ్యాంక్ యూ. ఆ తర్వాత ప్రతిష్ట జిల్లా కార్యదర్శిని. ఈరోజు జాతీయ రైతు సదస్సు జరిగింది. బొంగుళూరు, మీరు ఆఖరి సంస్కరించాలి. బొంగుళూరు రామేశ్వరి జనార్దన్ గారు. రైతు అవార్డు మంత్రి గారి చేత ఇవ్వబడింది. దానికి తోడు మన బీర్ల ఐలయ్య గారు, అనిల్ కుమార్ రెడ్డి గారి చేత రామేశ్వరి జనార్దన్ గారు. అవార్డు ప్రదానోత్సవం జరిగింది. అదేవిధంగా ఈరోజు 501 గాంధీ విగ్రహాలు పెట్టి వరల్డ్ రికార్డ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. దానికి తోడు 10 రోజుల నుండి నిరంతరంగా శ్రమిస్తూ రైతులకు అన్ని సదుపాయాలు కల్పించుకుంటూ భోజన వసతి ఏర్పాటు చేసుకుంటూ సౌకర్యాలు కల్పించాము. ఈరోజు ఇంకా ప్రోగ్రాము మారినందుకు పేరు పేరున శ్రీ పదిగాల మంజుల హనుమంతు గారు. మంజుల ధన్యవాదాలు. దగ్గర జై గాంధీ.